ఏఎం న్యూస్ కి స్వాగతం. నంద్యాల జిల్లా రుద్రవరం మండల కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-2002 సంవత్సరం 10వ తరగతి పూర్తి చేసుకున్న పూర్వపు విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువులకు వినూత్న రీతిలో ఘన స్వాగతం పలకాలని భావించి స్థానిక అమ్మవారిశాల కూడలి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణం వరకు మేళతాళాలు బాజా భజంత్రీలతో ఊరేగింపుగా కలిసి వెళ్లారు. దాదాపు 22 సంవత్సరాల తర్వాత విద్యార్థులు మళ్లీ ఇలా కలుసుకొని వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సత్కరించుకున్నారు. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకొని ఉపాధ్యాయులు విద్యార్థులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇంతటి మహోన్నతమైన కార్యక్రమంలో 2001-2002 బ్యాచ్కు సంబంధించిన 80 మంది విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంఈఓ సాహెబ్ హుసేన్, బాబు సాహెబ్, పాఠశాల హెచ్ఎం సుబ్బరాయుడు, నాగరాజు, మధుసూదన్ శర్మ, చంద్రశేఖర్ వర్మ, అన్వర్ హుసేన్, రాజా రామ్మోహన్, గోవిందరాజు, వలి, శ్రీనివాసులు, ఓబుల్ రెడ్డి, మద్దిలేటి గారి సింగరయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా నేను పాఠశాల అంటే దేవాలయం లాగా భావించేవాడిని. పాఠశాలలోకి ప్రవేశించగానే ఒక విధమైనటువంటి భక్తిభావాలు ఏర్పడతాయి నాకు. కాబట్టి ఈ పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు దేవతలు లాంటి వారని భావించేవాడిని నేను. మరి ఆ దేవతలు మాకు చదువు చెప్పడంలో పెట్టినటువంటి క్రమశిక్షణకు భయపడి ఆ భయంతో భక్తి అనేది ఏర్పడేది. ప్రజలంతా ఏర్పడిందంటే ఎప్పుడో ఒకసారి మరణం ఆసన్నమవుతుంది. మరి ఆ మరణ భయం వల్ల భక్తి భావం ఏర్పడుతుంది. భగవంతుడు ఉన్నాడు అని చెప్పేసి అందరూ భావిస్తూ ఉంటారు. మరి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు భగవంతుడిని స్మరణ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటారు. నేను ముఖ్యంగా మీకు చెప్పేది ఏమంటే, భగవంతుడు ఏమో కానీ మన ఈ భూమి మీద ఉండేటువంటి జీవులన్నిటికీ 2 రకాల జీవులు. శ్రీకాళ 3 ఎకరాలు 4 ఎకరాలు పొలం ఉంటే వ్యవసాయం చేశారు. ఇందాకనే ఎంట్రన్స్లో ఒక అమ్మాయి ఏం చేస్తున్నాము అంటే, ఆ అమ్మాయి కొద్దిగా నా మోచి హౌస్ వైఫ్లో చేస్తున్నా సార్ అనేది నవ్వు వచ్చింది కదా. వస్తుంది చాలామంది. కానీ ఒక్కసారి ఆలోచిస్తే హౌస్ వైఫే దానికి నేనేం తీసుకోండి. ప్రతిరోజు క్లాస్ పోయేటప్పుడు మీకంటే చెప్తే చాలా తక్కువ టైం కాబట్టి మీకు చెప్పలేకపోయిండొచ్చు. మిగతా బ్యాచ్లకు అందరికీ కూడా పోతున్న క్లాస్ పోతున్న ఒక 5 నిమిషాలు
జీవితం విలువ గురించి నేను చెప్తాను, తర్వాతనే పాఠం జోలిపోతాను. మరి ఈ స్కూల్లో ఏం చేసినారు సార్? మన సార్ చెప్పినట్టు, సాయిబుద్దీన్ సార్ చెప్పినట్టు, దాదాపు ఈ స్కూల్ చుట్టూ చెట్లన్నీ నాటించి ఎండల కాలంలో కూడా పిల్లలతో నీళ్లు పోయించి బతికించినారు. సరే, ఆ పక్క ఉండి వడ్డమని చెప్పి గేమ్స్ గడ్డమని చెప్పి కొట్టేసినారు, అది వేరే విషయం. ఈ పక్క ఉండి చెట్లన్నీ కూడా ఆ రోజు పిల్లల చేతనే నాటించి చేసినవి ఈరోజు మహా ఉత్సవం. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి రెవల్యూషనే నా నేచర్. అది గోడితో బాబు, నేను నా లైఫ్ మొత్తము జరిగిందంత బతికిందంత ఎమ్మెల్యూరే. కానీ ఫస్ట్ టైం ఈ కొండ ప్రాంతానికి వచ్చాను. ఇది కొండ ప్రాంతం ఏమనుకోద్దండి. వస్తే ఇక్కడ బాల్ తెచ్చుకున్నాం బాబు, ఫుట్బాల్, వాలీబాల్, ఆకిసి తెచ్చుకుంటే పుటశనేరుతో అన్నాను. ఇదేం పుటశనేరా బాబు అని. అట్లా ఇప్పుడు కూడా నేను మా ఊర్లో జోక్ చేస్తాను, ఎవరే కొండకు పోయానంటరా అటు పుటశని అన్నారా అంటే వాళ్ళు అవుతుంటారు, మీరు నవ్వారు. థ్యాంక్ యూ. ఎనీహౌ, ఒకటి చదవమంది, మీరందరూ అదృష్టవంతులు. 2 ఏళ్ళ కరోనాలో బతికినారంటే మీ పిండాలు గట్టివి, మీరు గట్టివి. థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పుడు సార్ గారు చెప్పారు, చెట్లు పెంచండి, చెట్లు పెంచండి. ఓకే, పెంచుతున్నాం, పుడుతున్నాం, ఏం లేదు, వస్తుంటా పోతుంటా, అంతే. నో కామన్. ఒకటేమంటే ఆ వేప చెట్లే ఇండియా జనాన్ని బతికించాయి. వేప చెట్లే, మన జాతీయ చెట్టు అయిన వేప చెట్టే మనల్ని బతికిచ్చాయి, ఇండియన్స్ని. ఎనీహౌ, ఒకటి